ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది గట్టిగా పట్టుకొందుము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక మనము కలిగి ఉన్న నిరీక్షణను, మనము ఒప్పుకున్న ఆ నిరీక్షణను మనము వదలకుండా గట్టిగా పట్టుకొందుము అని. ప్రజలారా, మన దేవుడు నమ్మదగినవాడు. ఈ లోకంలో ఏ మనుషులు కానీ, రాజులు కానీ, అధికారులు కానీ, ఆస్తులు కానీ, లోక సంబంధమైనవి ఏవియూ నమ్మదగినవి కావు. కొందరు ఇతను చాలా నమ్మకస్తుడు, తానే నాకు సహాయం చేయువాడు అని వారు సర్వంగా ఆ వ్యక్తి మీద ఆధారపడినప్పుడు చివరికి ఆ వ్యక్తే వెన్నుపోటు పొడిచి మోసము చేసే వ్యక్తిగా ఉండటము చూస్తూనే ఉన్నాము. కొందరు వారికున్న ఆస్తిని, ధనమును, హోదానే నమ్ముకొని అవే వారికి సహాయము చేయును, మరేమీ మాకక్కర్లేదు అని అనుకునేవారు ఉన్నారు. అది వారిని రక్షింపజాలవు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనిషి ప్రాణమును అవి రక్షింపగలవా? నరకంలో పడకుండా మనుషుని యొక్క ఆత్మను కాపాడగలవా? నిజమైన ప్రేమను అందించగలవా? లేక నిత్య జీవమును అనుగ్రహించగలవా? ఏవియూ చేయలేవు. నమ్మదగిన దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు మన ప్రభువు మాత్రమే. ఆయన సత్యవంతుడు. ఆయన వాగ్దానము చేస్తే అది ఖచ్చితంగా నెరవేరును. దేవుడు మనకి అనేక వాగ్దానములు ఇచ్చుచూ ఉంటాడు. అవి నెరవేరాలంటే మొదట మనకి ఒప్పుకోలు ఉండవలెను. అనగా దేవుడు నాతో మాట్లాడెను, ఆయన నాకు వాగ్దానము చేసెను, ఈ వాగ్దానము నా కొరకే అని ఒప్పుకొనవలెను, స్వతంత్రించుకొనవలెను. నా సమస్యలకు, నా సందేహములకు, నా బాధలకు దేవుడు జవాబిచ్చెనని ఒప్పుకోలు ఉండవలెను. రెండవదిగా విశ్వాసంతో నిరీక్షించడము. దేవుడు వాగ్దానం ఇచ్చాడు అని 1-2 రోజులు చూచి, లేక కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరములు చూచి ఇంకా నెరవేరలేదు, ఇక నెరవేరదేమో అని ఆ వాగ్దానము నుండి, విశ్వాసము నుండి తొలగిపోతాం. లేక కొన్ని అలల వంటి, తుఫాన్లు వంటి సమస్యలు ఎదురైనప్పుడు మనకు కలిగి ఉన్న నిరీక్షణ, విశ్వాసము స్థిరంగా ఉండక పడిపోవును. అలాగున కాక వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని ఎరిగి ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరును అని విశ్వసించి నిరీక్షణతో ఆ వాగ్దానము నెరవేర్పు కొరకు కనిపెట్టవలెను. ప్రార్థనలో మనము కనిపెట్టవలెను. ఆకాశము భూమి అయినను గతించునేమో గాని నా మాటలు ఎన్నటికీ గతింపవని దేవుడు సెలవిచ్చెను గదా. గనుక మనము ఒప్పుకున్న ఆ వాగ్దానమును నిరీక్షణతో గట్టిగా పట్టుకుందాం. నేను మిమ్మును అనాథులుగా విడువను, నేను మరలా మీ యొద్దకు వత్తును, మీ కొరకు ఆదరణకర్తను నేను పంపుదును అని దేవుడు ఆనాడు శిష్యులకు వాగ్దానము చేసెను గదా. అయితే వారు ప్రార్థనలో కనిపెట్టిరి, విశ్వాసంతో ఏకమనస్కులై అందరూ ప్రార్థించుచుండిరి. పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మను పొందుకొనిరి. దేవుడు వాగ్దానము నెరవేరును కదా. అలాగుననే మనము కూడా ప్రార్థనలో కనిపెట్టవలను. మనందరము కలిగి ఉన్న ఒక నిరీక్షణ, ప్రభువు మరలా వచ్చి మనల్ని ఈ లోకము నుండి తీసుకొని వెళ్ళును అని. ఆ నిరీక్షణను మనము ఒప్పుకొని విశ్వసించి అంతము వరకు, లేక దేవుడు ఈ లోకమునకు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళేంత వరకు మనము కలిగి ఉన్న నిరీక్షణను గట్టిగా పట్టుకుందాం, కనిపెట్టి ఉందాం. ప్రభువు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. అలల వంటి, తుఫాన్ల వంటి పరిస్థితుల చేత మేము కొట్టబడినప్పుడు త్రొట్టిలే వారంగా కాక, అబద్ధ ప్రవక్తల చేత, అబద్ధ బోధల చేత, అపవాది చేత, మోసపూరితమైన ఆత్మల చేత మేము కలిగి ఉన్న విశ్వాసము నుండి త్రిప్పబడక, తండ్రి, మా ప్రభువు నమ్మదగిన దేవుడు. ఆయన వంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు. ఆయనను నమ్ముకున్న వారు ఎన్నడూ సిగ్గుపరచబడరని విశ్వసించి ప్రార్థనలో మేము కనిపెట్టుచు విశ్వాసంతో మీ కొరకై, మీ వాగ్దానములు నెరవేర్పు కొరకై నిరీక్షించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.